పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉయ్యూరు సిహెచ్సి చైర్మన్ మన్నవ జయదేవ్ మాట్లాడుతూ తమ నాయకుడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని వైసీపీ నాయకులను హెచ్చరించారు. నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రేపు తాడిగర్ మున్సిపాలిటీ జరుగుతుంది, ఉయ్యూరు మున్సిపాలిటీ జరుగుతుంది, దాంట్లో మీ ప్రతాపం చూపించండి. మీరు ఈ రెండు మున్సిపాలిటీలో ఏ ఒక్క మున్సిపాలిటీ గెలిచినా మీ యొక్క ప్రతిభను చూపించండి. దాని గురించి మాట్లాడితే బోడే గారి గురించి అది ఇది అన్నారు. బోడే గారు అవసరంలా, బోడే గారి అబ్బాయి చాలు, బోడే గారి మిసెస్ గారు కూడా ఆఖరి బోడే గారి అమ్మాయి నుంచోబెట్టిన గెలిపిస్తాం, ఏదైనా సాధించగలం. కాబట్టి మీరు అలా మాట్లాడుకుంటే మా నాయకుడి మీద వ్యక్తిగత విమర్శలు చేసి లేదా అదేం చెప్పి ఇదేం చెప్పి అవాకులు చివాకులు మట్టుకి అనమాకండి. దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీ గౌరవాన్ని కాపాడుకోకపోతే పరిస్థితులు ఇంకో విధంగా ఉంటాయి. కాబట్టి మా బోడే గారిని విమర్శించే ప్రతి ఒక్కరికే చెప్తున్నా, ఈ బోడే గారి అడ్డా ఇది అంతే. ఏంటి 60,000 ఓట్లతో మెజార్టీ గెలిచాం, రేపు వచ్చేదంటే 1,20,000 గెలుస్తాం. ఇక్కడే ఇదే పెనమలూరు నియోజకవర్గంలో 1,20,000 ఓట్లతో బోడే గారు జెండా ఎరిగించి మేము ఆయన్ని మంత్రిని చేసి చూపిస్తామని చెప్పి ఘంటాపదంగా చెబుతున్నాను. వ్యక్తిగత విమర్శలు వద్దు. ఏమనుంటే ప్రజాసేవలో రండి, ప్రజాసేవలోకి వచ్చి మీరు కూడా ప్రజలకు సేవ చేసి ప్రజలు మెప్పు పొందాల్సిందని నేను కోరుతున్నాను. అంతేగాని దయచేసి అవాకులు చవాకులు పేలమాకండి.